సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆడబోతున్నాను మైన్క్రాఫ్ట్. అది ఒక మైన్క్రాఫ్ట్ ఒక కాపీ గేమ్. ఇంకా ఇది ఫుల్ మైన్క్రాఫ్ట్ లెక్కనే. సో ఇది నేను చూపిస్తాను ఈరోజు ఏం చేయబోతున్నాను ఈ సర్వైవల్ సిరీస్లో. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చింది ఈ స్టోన్ దగ్గర అయితే మనం వుడ్ కలెక్ట్ చేద్దాం. సో ఎవరికి తెలియదు నేను చెప్పేస్తా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ కలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఏమేం చేయాలో చూపిస్తా. సో మనం చాలా కలెక్ట్ చేయాలి, చాలా తక్కువ కాదు. ఒకటి చేస్తే 4 అవుతుంది. సో నేను చూపిస్తా ఏం చేయాలో నెక్స్ట్. ఎవరికి తెలియదో వాళ్ళకే చెప్తున్నా, తెలిసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో మనం 6తో ఎక్కువ చేయడం అవుతుందిలే, కానీ నేను ఎక్కువ చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎక్కువ చేస్తున్నా. 6తో చేయొచ్చు, లేకపోతే అవసరం. సో నేను 9 చేసిన, 10 అయిపోయింది. దీంతో పైన ఒకటి ఉంది, ఎవరికి తెలియదో చెప్తా. ఇలా పరిస్తే ఇలా వస్తుంది. ఇంకా పైన ఒకటి చూసిన నేను, డిస్పాయింట్ అనుకుంటా. అది ఎప్పుడు డిస్పాయింట్ అయిపోతుంది. సో ఇంకా మనం కలెక్ట్ చేద్దాం. సో ఎవరికి తెలియదో చెప్తా, దీంట్లో గ్రావిటీ కూడా ఉండదు. సో మనం చాలా చేసేసినాం, 15. సో మీరు ఏమనుకుంటున్నారో చెప్తా. ఎవరికి తెలియదో చెప్పేస్తా. నేను మైన్క్రాఫ్ట్ ఎందుకు చేయలేదో చెప్తా. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ అది ప్లేస్టోర్లో ఈజీగా వస్తుంది. ఇంకా దానికోసం 690 రూపీస్ ఇవ్వాలి. సో అందుకే నేను చేయలే మైన్క్రాఫ్ట్. అందుకే దీన్ని కాపీ గేమ్ ఉంది. ఇంకా మనం దీంట్లో టెక్స్చర్ ప్యాక్స్ డౌన్లోడ్ చేస్తే సేమ్ టు సేమ్ మైన్క్రాఫ్ట్లో వస్తాయి, కానీ నాతో అవ్వట్లేదు టెక్స్చర్ ప్యాక్స్. సో నాకు ఇక్కడ కొంచెం కోల్ కనిపించింది, ఇంకా ఐరన్ కూడా ఉంది. ఐరన్ ఇంకా కోల్ రెండు ఒకటే కాదు. కోల్ డిఫరెంట్, ఐరన్ రెండు డిఫరెంట్. కోల్ ఇంకా ఐరన్ కూడా రెండు సేమ్ కాదు, రెండు ఇంపార్టెంట్. అది చెప్తున్నా. దాని తర్వాత మనం ఇలా చేసేయాలి. దాని తర్వాత ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసి దీంట్లో స్టిక్స్ ఎలా చేయాలంటే ఇలా 2 పెట్టేయాలి. దాని తర్వాత మనం ఇలా ఒక స్టోన్ పికాక్స్ చేయాలి. బేసిక్ టూల్స్ చేయాలి. సో నేను చెప్తా బేసిక్ టూల్స్ అంటే ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పికాక్స్ చేసి యాక్స్ చేయాలి. అది 2 మెయిన్ టూల్స్. దాని తర్వాత మనం కొంచెం స్టోన్ కలెక్ట్ చేద్దాం. సో నేను స్టోన్ కలెక్ట్ చేసిన. సో నేను స్టోన్ పికాక్స్ చేస్తా. స్టోన్ పికాక్స్ చేయడానికి ఇలా స్టోన్ పెట్టేయాలి. సరే మళ్ళీ చేస్తా. ఇలా స్టోన్ పికాక్స్ చేసేస్తా. 2 వచ్చినాయి, స్టోన్ ఇంకా పికాక్స్. వుడ్ పికాక్స్ మనం కోల్ కనిపిస్తుంది కదా, దీంతో చేయొచ్చు వుడ్ది. ఇంకా ఐరన్కి మనం దీంతో చేయలేము. చూడు, ట్యాప్ చేస్తే మెల్లగా అవుతుంది, అందుకే మనం కోల్కి చేయగలుగుతాం. ఇంకా మనం పికాక్స్తో స్టోన్ కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసినాక ఇంకా మనము దీనికి కలెక్ట్ చేస్తే కోల్కి మనకు ఎక్స్పీ కూడా వస్తుంది. మీరు చూస్తున్నారుగా ఈ గ్రీన్ కలర్ది, అది ఒక ఎక్స్పీ. చూడండి ఫ్రెండ్స్, అది గ్రీన్ ఎల్లో అవుతుంది. సో అందుకే నేను ఇంకా కొంచెం చేస్తా. మీరేమనుకోకండి ఫ్రెండ్స్, మనం స్టోన్తో కూడా చేయొచ్చు. ఎవరు తెలియదో వాళ్ళకి చెప్తున్నా. ఇంకా దీనికి ఓన్లీ స్టోన్తోనే అవుతుంది, వేరేది ఏమవుదు.
ఓకే ఫ్రెండ్స్, నాకు చాలా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ గురి ఈరోజు నా లక్ ఇదే. ఇక్కడ కరెక్ట్ అవ్వలే, ఇక్కడ కూడా చేసేస్తా. ఇంకెక్కడ కనిపించింది ఇంకా ఇక్కడ కూడా చేసేస్తా. సో చాలా చేయడం తర్వాత నాకు వచ్చింది 17 ఐరన్. ఇంక దీనికి ఏం చేయకూడదు చెప్తా. సో మన దగ్గర వద్ది ఒక స్టోన్ పికాక్స్. దీనికి స్టోన్ రిమైండ్ చేద్దాం. వుడ్తో కూడా చేయొచ్చు, స్టోన్తో కూడా చేయొచ్చు, రెండుతో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను చాలా వుడ్ స్టోన్ కలెక్ట్ చేస్తాను. మీకు ఎవరికి తెలియదో ఒకటి చెప్తా. స్టోన్ కలెక్ట్ చేస్తే మనకి కాపర్ స్టోన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నాదన్నీ అయిపోయింది. క్రాఫ్టింగ్ టేబుల్ మీద క్లిక్ చేసి మనం ఇలా ఒకటి పెట్టేయాలి హోల్. దాని తర్వాత మనకు వస్తుంది ఫర్నెస్కి పక్కన పెట్టేయాలి. దాని తర్వాత మన దగ్గర 9 కోల్ ఉంది, 9. సో మనం కోల్కి ఇక్కడ పెట్టేయచ్చు. మనం స్టిక్స్ కూడా పెట్టేయచ్చు, వుడ్ పెట్టేయచ్చు. స్టిక్స్తో ఏమేమి తయారవుతుందో అది కూడా పెట్టచ్చు. కానీ క్రాఫ్టింగ్ టేబుల్స్ అలా పెట్టేయలేము. డోర్ అంటే పెట్టేయచ్చు. డోర్ ఎలా చేస్తారో చెప్తా, అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఇలా అవుతుంది. ఓకే, ఇంపోర్ట్ ఇక్కడ పెట్టాలి. ఇంపోర్ట్ కోల్ ఫ్యూల్. ఇది మెల్ట్ అవుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రాత్రి అయితే అయిపోతుంది. ఇంకా రాత్రిలో మాన్స్టర్స్ వస్తాయి, మాబ్స్ అలా వస్తాయి. ఇంకా అవి మనకి కిల్ చేస్తాయి. ఇంకా మనం రీస్పాన్ సెట్ లేదు, చెక్ పాయింట్ అంటారు. రీస్పాన్ సెట్ అంటే చెక్ పాయింట్ అనుకోండి. రీస్పాన్ సెట్ ఎలా వస్తుంది అంటే మనకి ఒక బెడ్తో వస్తుంది. కానీ మన బెడ్ కోసం ఒక వుడ్ కావాలి. వుడ్ అంటే షీప్ కిల్ చేస్తే వస్తుంది. కానీ ఆ దగ్గర ఏం లేదు. షీప్కి కిల్ చేయడానికి యాక్స్ యూస్ చేద్దాం. ఫ్రెండ్స్, నా దగ్గర 2 స్ట్రైకర్ బాబ్స్ కూడా వచ్చేసినాయి. ఈరోజు కొంచెం అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం బాయ్.